అయ్యా మేము ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో మా హృదయంలో ఆనందం వస్తుంది నా తల్లి, శాంతి ఏర్పడుతుంది దేవా. మేము విశ్వసించే కృపను దాయిచ్చండి నా తల్లి. నిజమైన బోధనలు, సత్య బోధనలు ఇదిగో తల్లి తప్పకుండా సంతోషాన్ని ఇస్తా అంటున్నావు తల్లి హృదయంలో. అయ్యా అది ఎలాంటి సంతోషం అంటే ఈ లోకము దాని యొక్క వ్యామోహమును గతించును గాని నేనిచ్చు సంతోషము పరిపూర్ణమాగుతుంది అని మీ యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసయ్యా అందుని బట్టి నీకు స్తోత్రం అయ్యా. మా అందరికీ నాయన ఈ రోజు వినబోతున్న ఈ వాక్యం ద్వారా పరిపూర్ణమైన జ్ఞానాన్ని, పరిపూర్ణమైన ఆనందాన్ని, పరిపూర్ణమైన శాంతితో మా అందరి హృదయాలు యేసు నామములో నింపబడినగాక నా తండ్రి. నేను నిన్ను దీవింతును, నీవు దీవెనకరంగా ఉండు అని వాక్యం సెలవిస్తుంది. యేసు నామములో మేమందరము దీవించబడుదుముగాక యేసయ్యా. యేసు నామములో మేమందరము దీవించబడుదుముగాక నా తండ్రి. మా కుటుంబాల పరిస్థితులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ దేవా, కుటుంబంలో ఉన్న ప్రతి అంధకారపు శక్తులు యేసు నామములో లయపరచబడినగాకనైనా. నీ నామానికి మా యొక్క ఆలోచనలు తల వంచాలి నా తండ్రి. మీ యొక్క నామానికి మా మోకాలు వంచాలి యేసయ్యా. మీ నామానికి మా యొక్క స్వరము ఎలుగెత్తి పలకాలి నా తండ్రి. అదే వాక్యం ఈ రోజు మీరు మాకు చెప్తున్నారు దేవా. అందుని బట్టి నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం తండ్రి. ఎలుగెత్తి పలికే కృపను దాయిచ్చండి అయ్యా. ఎలుగెత్తి మీ వైపు చూసే శక్తిని నాకు దాయిచ్చండి యేసయ్యా. అయ్యా నువ్వు అన్నావు తండ్రి, శక్తి లేకపోతే శక్తిని అడుగు ఇస్తా అన్నావు తండ్రి. ఆత్మ బలముతో మమ్మల్ని నింపని నాయన. బలవంతుడమైన యేసయ్య, బలిష్ఠుడమైన నా తండ్రి, నీ యొక్క బలిష్టమైన రెక్కల క్రింద మమ్మల్ని అందరినీ కాచుకుంటున్నందుకు మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ చెప్పబోతున్న ఈ వాక్యాన్ని తండ్రి షార్ట్ గా చెప్పే కృపణగా ఇచ్చని మమ్మల్ని అందరినీ పేరు పేరున ఆశీర్వదిస్తారని విశ్వసిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో అడిగి పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అక్క అందరికీ ఒక క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాను. ఏలియా ఎవరు అంటే మనం ఈరోజు చూసాం కదా దివ్యరూప ధారణ అనేసి. దివ్యరూప ధారణలో యేసుప్రభువు వారు ట్రాన్స్ఫిగరేషన్ అవుతున్న సమయంలో ఆయనతో మోషే ఏలియాలు సంభాషించుచున్నట్లు వారికి కనబడిరి అని ఉంది కదా. అయితే ఇక్కడ మోషే అంటే మనకు తెలుసు. ఏలియా ఎవరో ఒకసారి చెప్పండి. ఏలియా ఎవరు అక్క? ఓకే, అదే ఏలియా ఎవరు, ఎక్కడున్నారు పరిశుద్ధ గ్రంథంలో? మోషే తర్వాత మోషేలో ఉన్న ప్రార్థించిన ఎలీషా ఏలియా 40 రోజులు ఆ కాకి ద్వారా పోషింపబడి ఒక పర్వతం మీదకి ఎక్కి. ఓకే అక్క, ఇప్పుడు మీట్లో పెట్టుకోండి అక్క. యాక్చువల్లీ చెప్తాను. ఏలియా అంటే ఎవరు అని అంటే, మనకి పాత నిబంధనలో ఏలియా ఉన్నారు, కొత్త నిబంధనలో కూడా ఇంకొక ఏలియా ఉన్నారు అని దేవుడు చెప్తున్నారు అనమాట వాక్యం ద్వారా. అయితే దీనికి ఆన్సర్ నేను చివరిలో చెప్తాను. ఆ ఆన్సర్ కోసమే మీరు చివరి వరకు ఉండండి దయచేసి. కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను మాక్సిమం దేవుడి కృప చొప్పున. ఏలియా ఎవరు అని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఏలియా ఎవరో లాస్ట్ చివరిలో మనం చూసుకుందాం. డైరెక్ట్ వర్డ్ ఉంటుంది, చూపిస్తాను నేను అది. అయితే మనందరికి తెలిసిన విధంగా మనం యేసు దివ్య రూప ధారణ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. మనం చాలా మటుకు విన్నాము, మన గురువులు, పరిశుద్ధమైన గురువులు చెప్పారు, లేకపోతే పాస్టర్స్ చెప్తూ ఉంటారు. యాక్చువల్లీ దివ్య రూప ధారణ పండుగ అనేది మన కథోలిక సభలోనే మనం కొనియాడుతూ ఉంటాము. వేరే సంఘాలలో ఇది ఉండదు, మన అందరికి తెలుసు. అయితే మరి దివ్య రూప ధారణ గురించి వారు చెప్పినప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మరి దివ్య రూప ధారణ అంటే ఏంటి అసలు, దానికి అర్థం మనకు తెలియాలి. యాక్చువల్లీ ఇది మనకు కరెక్ట్ గా అర్థం కావాలంటే తెలుగులో, ఇంగ్లీష్ లో ట్రాన్స్ఫర్మేషన్ అని ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ అంటే చేంజ్ అనమాట, ఒక మార్పు. కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. మీరు చివరి వరకు ఇప్పుడు విన్నది చివరి వరకు ఉంటేనే అర్థమవుతుందండి. దాని తర్వాత మీకు దండం పెడతాను, మళ్ళీ నేను చెప్పింది ఇంకొకలా వేరే వాళ్ళకి చెప్పకండి. మీరు చివరి వరకు ఉంటేనే అర్థమవుతుంది, మళ్ళీ మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంది. దయచేసి చివరి వరకు ఉండండి. ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పు, అంటే ఒక చేంజ్ అనమాట. ట్రాన్స్ఫిగరేషన్ అంటే రూపాంతరము చెందడం. చేంజ్ దానికి మార్పు చెందడము, రూపాంతరము చెందడం, ఇవన్నిటికీ పెద్ద డిఫరెన్స్ ఉందండి. మార్పు అంటే కొంచెమే అని అర్థం, రూపాంతరం అంటే కంప్లీట్ గా అని అర్థం. ఇప్పుడు ఫుల్ గా అంటే కంప్లీట్ గా అంటాం. ఇప్పుడు అమ్మ మరియ తల్లి యేసుప్రభువు మన దేవుడితో ఏమన్నందంటే, నేను ప్రభు దాసురాలను అని అనే ముందు ఇదిగో నేను ప్రభు దాసురాలను అని చెప్తుంది మరియ తల్లి. అంటే కంప్లీట్ గా దేవుడికి తన యొక్క లైఫ్ ని సరెండర్ చేసుకుంటుంది అనమాట. ఇదిగో నేను ప్రభు దాసురాలను. ఈ మాట మనం చూస్తే పరిశుద్ధమైన గ్రంథంలో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నాకు తెలిసి ఎక్కడా కూడా నేను చూడలేదు, ఇదిగో నేను ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని. అయితే కంప్లీట్ గా మనల్ని మనం దేవుడికి సరెండర్ చేసుకోవడం అనమాట.
మనకి యాక్చువల్లీ దివ్య రూప ధారణ గురించి అర్థం కావాలంటే అసలు దేవుడు ఎవరిని చూపిస్తున్నాడు మనకు అర్థం కావాలి కదా. అసలు దివ్య రూప ధారణ అంటే ఏంటి, దాంట్లో డీప్ మీనింగ్ ఉందండి. యాక్చువల్లీ ఈరోజు దేవుడు నాకు రివీల్ చేశాడు, అదే మీకు చెప్తూ ఉన్నాను. నిర్గమకాండము 20వ అధ్యాయము 18వ వచనము. ఇశ్రాయేలీలందరూ పొగలు చిమ్ము ఆ కొండను, దయచేసి వినండి క్లియర్ గా, ఇశ్రాయేలీలందరూ పొగలు చిమ్ము ఆ కొండను, ఆ ఉరుములను, ఆ మెరుపులక్కని, ఆ కొమ్ము బూర మ్రోతను విని గజగజలాడిరి, వారు దూరముగా నిలబడిరి. అంటే మోషేని అహరోని వాళ్ళు దూషిస్తూ ఉన్నారు, మాకు ఇది దొరకట్లేదు అది దొరకట్లేదు అంటూ ఉన్నారండి. అయితే ఒక సమయంలో దేవుడే ప్రత్యక్షమవుతున్నాడు. దేవుడు ప్రత్యక్షమైన ఇన్ సెన్స్ కొండ మీదకి వస్తున్నాడు. ఆ కొండ మీదకి వస్తున్న దేవుడు ఇదిగో ఎలాంటి సౌండ్స్ తో వస్తున్నాడండి, ఉరుములంట, యొక్క ధ్వనులంట, మెరుపులంట, కొమ్ము బూర మ్రోతను విని గజగజలాడిరి అని ఉంది. అయితే అది చూసి ఇజ్రాయెల్ ప్రజలందరూ భయపడిపోయి అమ్మో మేము చచ్చిపోతామో ఏమో అని దూరంగా వెళ్ళిపోతున్నారు, దూరముగా నిలబడిరి. కానీ మోషే మాత్రమే ముందున్నాడండి, మోషే మాత్రమే ముందున్నాడు. అయితే ఆ సమయంలో వారు మోషేతో నీవే మాతో మాట్లాడము మోషే, మేము విందుము, దేవుడు మాతో మాట్లాడేనా, మేము చచ్చుట తథ్యము అని అనిరి. అంటే ఇంత ముందుకి ఏమైందంటే అండి, ఇదిగో మోషే దేవుడు నీతోటే మాట్లాడతాడా, మాతో మాట్లాడరా అని ఒక కాంపిటీషన్కి వెళ్తారనమాట వాళ్ళు. అంటే వారి యొక్క మాటలలో, వారు చూపిస్తున్న ప్రవర్తనలో నీతోనే దేవుడు మాట్లాడతాడా, మాతో మాట్లాడరా, నువ్వేం చెప్తున్నావు, మాకు సమయానికి కావాల్సిన తిండి దొరకట్లేదు, ఏ మాంసం దొరకట్లేదు, ఏది దొరకట్లేదు, నీళ్లు దొరకట్లేవు అని ఇలా కంప్లైంట్స్ వస్తున్నాయి కదా. సో ఆ సమయంలో మోషన్ అన్న సమయంలో మోషన్ దేవుడు ఏం చెప్తున్నాడు, ఇగో ఆ ఇజ్రాయెల్ ప్రజలను మొత్తము ఈ కొండకి దగ్గరికి తీసుకురా, వాళ్ళతో నేను మాట్లాడుతా అన్నాడు. ఎవరు? యావే తండ్రి. అనగానే తీసుకొచ్చిన సమయంలో వాళ్ళు భయపడిపోతున్నారు, దేవుడి యొక్క సన్నిధి వినలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. దేవుడి యొక్క మహిమను కొండ రూపంలో, ఉరుముల రూపంలో, మెరుపుల రూపంలో అసలు వారికి ఆ మ్రోత కూడా భయంకరంగా ఉంది, గజగజ వణికిపోతూ ఉన్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం న్యూ టెస్టమెంట్ లో చూస్తాము ఈ సందర్భాలన్నీ, అందుకని చెప్తున్నాను. అయితే అంతటా మోషే వారితో, ఇజ్రాయెల్ ప్రజలతో, భయపడకుడు, దేవుడు మిమ్ము పరీక్షింపవచ్చును, ఇట్లైనా గాని దైవ భీతి మీ మనస్సులలో శాశ్వతముగా నిలవదు. అంటే దేవుడు ఏం చేశాడంటే వారిలో ఎప్పుడు ఇంకా తరతరాలు గుర్తుండిపోవాలి కాబట్టి వాళ్ళకి, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 3 AM ప్రేయర్ ఉంది, 8 PM ప్రేయర్ ఉంది, 3 PM ప్రేయర్స్ ఉన్నాయి అనుకుందాం. ఏ ప్రేయర్ గ్రూప్స్ అయినా, వేరే ప్రేయర్ గ్రూప్స్ అయినా కూడా మనకి భయం ఉండదండి. ప్రార్థన అంటే నిజమే చెప్తున్నాను, నాకు కూడా ఉండదు. ఒక్కొక్కసారి భయం ఉండదు, భక్తి ఉండదు. అంటే అది ఏమంటారంటే భయము భక్తి కలిగితేనే దైవ భీతి అని అంటామండి. దేవుడి యందు భయము భక్తి కలిగి జీవించుటే విజ్ఞానానికి మొదటి మెట్టు. అయితే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ అంటే మోషే ద్వారా, దైవ భీతి మీ మనస్సులలో శాశ్వతముగా నిలవదు, కాబట్టి మీరు పాపము చేయకుండా ఉండడానికే దేవుడు ఇలా ప్రత్యక్షమవుతున్నాడు. ఏ రూపంలో? కొండను ఆ శిల క్రీస్తే అని మనము న్యూ టెస్టమెంట్ లో చూస్తామండి, కొత్త నిబంధనలో చూస్తాము. కొండ, శిల, లేకపోతే పర్వతము, వీటికి అన్నిటికీ సినానిమ్స్ లాగా చూస్తే యేసు ప్రభువు వారు అని అర్థము. ఇంత ముందుకు మనం నేర్చుకున్నాం కదండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వేరు కాదు, ఒక్కరే. అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే ఇంత ముందుకు 2 క్లాసెస్ మీరు వింటే కనుక అది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ గా మళ్ళీ అక్కడికి వెళ్తే మనం ఇప్పుడు సరిపోదు మనకి టైం. కాబట్టి ఎవరైనా ఒకరు చూడకపోయింటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి. యేసు ప్రభు వారు మొట్టమొదటి నుంచి ఉన్నారా, అసలు ఎలా ఉన్నారు, ఇక్కడ కొండ దగ్గరనే స్టార్ట్ అయ్యారా యేసు ప్రభు, లేకపోతే ముందుగానే ఉన్నారా? భూమి పుట్టక ముందు నుంచి ఉన్నారండి యేసు ప్రభు వారు. అది మనకి ప్రీవియస్ వీడియోస్ లో ఉంది, దయచేసి చూడండి. అయితే అప్పుడు మోషే, ఇది వినండి, ఇది జాగ్రత్తగా వినండి. అప్పుడు మోషే దేవుడున్న కారు మబ్బును సమీపించెను, ప్రజలు మాత్రము దూరముగానే నిలబడి. మోషే చెప్తున్నాడండి, దేవుడున్న కారు మబ్బును సమీపించెను. దేవుడు ఎక్కడున్నాడంట? కారు మబ్బులలో ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఎక్కడున్నాడు? మన యావే తండ్రి కారు మబ్బులలో ఉన్నాడు, అక్కడి నుంచే మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మార్కు సువార్త 9వ అధ్యాయము 7వ వచనం చూడండి, దివ్య రూప ధారణలో ఉంటుంది. అప్పుడు ఒక మేఘము వారిని ఆవరించెను. ఎవరిని? పేతురుని, యాకోబుని, యోహాను గారిని. ఆ మేఘ మండలము నుండి, ఈయన నా ప్రియ కుమారుడు,
ఈయనను ఆలకింపుడు. ఈ వర్డ్ చాలా క్లియర్ గా వినాలండి. ఇంగ్లీష్ బైబుల్లో లిజన్ టు హిమ్ అని ఉంటుంది. లిజన్ టు హిమ్ అంటే ఆయన చెప్పేది వినండి, ఆయన చెప్పేది చెయ్యండి అని అర్థం అండి. కాబట్టి ఆ మేఘ మండలం నుండి ఎక్కడ యావే ప్రభువు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? ఇదిగో మేఘము నుండి మాట్లాడుతున్నారు మోషే యొక్క ఇశ్రాయేలు ప్రజలతో. ఇక్కడ అదే మేఘ మండలము నుండి ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకింపుడు అంటున్నాడండి దేవుడు. అన్న తర్వాత ఏమైందో చూడండి. అని ఒక వాణి వినిపించింది, కనిపించలేదండి, వినిపించను. ఇది మనకు గుర్తుండాలి. అంతటా వారు చూడగా ఎవరు? యాకోబు, యోహాను, పేతురు గారు చూడగా వారికి యేసు తప్ప మరెవ్వరు కనిపించలేదు. వారికి యేసు తప్ప మరెవ్వరూ కనిపించలేదు. మరెవ్వరని ఎందుకన్నారండి? అంటే ఆ వాణి పలికింది, ఈయన చెప్పినట్లు చేయండి అంటుంది, ఆయన మాటలు వినండి అంటుంది. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ వాక్యం ద్వారా మత్తయి సువార్త 17:8 అంతటా వారు కనులెత్తి చూడగా వారికి యేసు తప్ప మరెవ్వరును కనిపించలేదు. ఈ వర్డ్ చూడండి, కనులెత్తి చూడగా. ఎత్తి చూడగా అంటే పైకి చూశారు, పైకి కిందికి కాదండి, పైకి చూశారు. అంటే ఎవరు కనబడ్డారు? యేసు ప్రభువు వారు కనబడ్డారు. అంటే కొలస్సీలకు రాసిన లేఖ 1:15 యేసు ప్రభుల వారే యావే తండ్రి యొక్క ప్రత్యక్ష రూపము అని అక్కడ వాక్యం సెలవిస్తుంది. ఇంతకుముందు క్లాస్ లో కూడా మనం విన్నాం. దీని ద్వారా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకమై ఉన్నారు, ఒక్కరై ఉన్నారు అని మనకు కొంచెం క్లారిటీ వచ్చింది. అవునా? ఎస్. అయితే ఇప్పుడు ఇంకో వర్షం చదువుతాను చూడండి. అండ్ ఇక్కడ మనకి మోషే గారు ఏమంటున్నారంటే, ఇదిగో మోషే వారితో భయపడకుడు, దేవుడి యొక్క సౌండ్స్ చూసి, ఉరుములను చూసి, కొండ సౌండ్లను చూసి, మెరుపులను చూసి మీరు భయపడకండి అని అంటూ ఉన్నారు మోషే గారు. ఇక్కడ చూడండి ఎవరంటున్నారు ఈ మాట. మత్తయి సువార్త 17:7 అప్పుడు యేసు వారి కడకు వచ్చి వారిని తట్టి, చూడండి క్లియర్ గా వినండి ఈ వర్డ్, వారి కడకు వచ్చి వారిని తట్టి లెండు, భయపడకుడు అని పలికెను. భయపడకుడు ఇక్కడ మోషే గారు చెప్తున్నారండి ఓల్డ్ టెస్టమెంట్ లో. కానీ ఇక్కడ ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వారు పైకెత్తి కనులెత్తి చూడగానే అక్కడ ఎవ్వరూ లేరు, ఎవ్వరు కనిపించట్లేరు. కానీ ఒక స్వరం మాత్రం వినబడింది, అయిపోయింది. ఇదిగో దేవుడు ఏం చెప్తే ఆ మాటే మనం వినాలి. యేసు ప్రభువు వారు ఏది చెప్తే మనం ఆ మాటే వినాలి. రక్షకుడు అంటామండి యేసు అంటే. క్రీస్తు అంటే అభిషక్తుడు. మనందరికీ అభిషేకం ఎక్కడి నుంచి వస్తుందండి? క్రీస్తు నుంచి వస్తూ ఉంది. యేసు ప్రభువు వారు ఆనాడు శిష్యులపైకి చేతులు పెట్టి ఇదిగో హస్త నిక్షేపణ అని చెప్పి ఉన్నారండి. అందుకే మత్తయి సువార్త 16:18 ఏం సెలవిస్తుంది? ఇదిగో సీమోను పేతురు, ఈ విషయాన్ని నీకు తెలియచేసింది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్త మాంసములు కావు. అంటే యావే తండ్రికి శరీరము లేదు. ఆ శరీరం ఎవరో కాదు, యేసు ప్రభువు వారి యొక్క ప్రత్యక్ష రూపమే. దేవుడు ఆ యొక్క ఓమ్ని ప్రెజెన్స్ అంటామండి. ఓమ్ని అంటే కంటికి కనబడు దేవుడు, మనందరికి తెలుసు. ఓల్డ్ టెస్టమెంట్ లో కూడా దేవుడు ఇది చెప్పాడు. అయితే ఇక్కడ వరకు హాఫ్ అయిందండి. ఇంకో హాఫ్ వింటే ఇంకా మీకు క్లియర్ గా అర్థమైపోతుంది అనమాట వర్డ్ ఆఫ్ గాడ్. నిర్గమకాండము 34:29 ఇది క్లియర్ గా వినండి, ఇంకా అయిపోతుంది 5 నిమిషాల్లో. మోషే కొండ దిగి వచ్చుట. చూడండి, కొండ దిగి వచ్చుట. మోషే శాసనములు గల 2 పలకలను గైకొని సీనాయి కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు యావేతో మాట్లాడి వచ్చుట వలన. ఎవరితో మాట్లాడారంట మోషే గారు? యావే ప్రభుతో మాట్లాడాడు, దేవుడితో మాట్లాడాడు, దేవుడి యొక్క సన్నిధిలో ఉన్నాడు. అతని ముఖము ప్రకాశించుచుండెను. మరి యావే తనని మన మోషే గారు చూడలేదు కదండి, ప్రెజెన్స్ లో అనుభూతిని పొంది ఉన్నారు అని అర్థం అండి దీనికి. కానీ అతడు దానిని గుర్తింపనే లేదు. దేని? ఇదిగో మోషే ముఖము తేజస్సుతోనండి ఇట్లా ప్రకాశవంతముగా మెరిసిపోతుందంట. ఆ మెరిసిపోతున్నప్పుడు మోషేని చూసిన ఇదిగో అహరోను, ఇజ్రాయేలు ప్రజలు మోషే వైపు చూడగా అతని ముఖము మిలమిల మెరియుచుండెను. కనుక వారు అతన్ని సమీపించుటకు భయపడిరి. యావే తండ్రి వరకు వద్దండి, మనం పునీతులు బ్రతికారు కదా, వారి యొక్క పుణ్యబాటలో మనం నడిస్తే వారు ఎలా జీవించారో మనకు అర్థమవుతే చచ్చిపోతాం మనమైతే. నిజంగా నేను చెప్తున్నాను. పునీతులు మనం గొలవట్లేము, మధ్యవర్తిత్వ ప్రార్థన అడుగుతున్నామని మనం చెప్తున్నాము. వారి చావు ఒక్కొక్కసారి మనం తలుచుకుంటే మనకి వెన్నులో భయం పుడుతుందండి.
పరిశుద్ధమైన గ్రంథం మన చేతికి 73 పుస్తకాల గ్రంథం ఎలా వచ్చిందంటే వారి చావు ద్వారా, వారి సాక్రిఫైస్ ద్వారా, వారు చేసిన త్యాగాల ద్వారా, వారు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారు. వారి ప్రతి ఒక్క రక్తపు బొట్టు కూడా యేసు ప్రభువు వారి యొక్క రక్తానికి రక్షణ ఉంది. కానీ వీరందరికీ లేకపోవచ్చు, కానీ మనం అందరం మర్చిపోదు కదండి, మన మనుషులం, జంతువులం కాదు కదా. సారీ టు సే, జంతువులం కాదు మనం. ఒక మనిషి చచ్చిపోతున్నట్టే నేను చెయ్యి ఇవ్వలేకపోతే నువ్వు మనిషివే కాదని దేవుడు అంటూ ఉన్నాడు కదా పరిశుద్ధమైన గ్రంథంలో. నువ్వు నీ పొరుగు వాడిని ప్రేమించమంటున్నాడు కదా దేవుడు. మరి పునీతుల్ని పక్కకు పెట్టేస్తే మనల్ని దేవుడు క్షమిస్తాడా? మీరు ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధుల ప్రార్థనలు దేవుడు గైకొంటాడని వాక్యం సెలవిస్తుందండి దర్శన గ్రంథంలో. కాబట్టి ఇక్కడ మోషే గారు గొప్ప ప్రవక్త. తన యొక్క ముఖాన్ని చూసే భయపడిపోతున్నారు. ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు. దేవుడి వరకు కూడా వెళ్ళలేదండి, వాళ్ళు భయపడిపోయారు. దేవుని చూసే, ఆ యొక్క ప్రజెన్స్, సన్నిధి చూసే భయపడ్డారు. మరి ఇంకా దేవుడు కనబడతారా? కనబడరు కదండి. మన అపవిత్రమైన కళలకి, అపవిత్రమైన దేహాలకి దేవుడి యొక్క గొప్పతనం ఎలా తెలుస్తుంది? ఈ విషయం మనకు అర్థం కావాలంటే అండి, ఒకటే, మోషేకి 2 పలకలు తీసుకొస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ విగ్రహాలను, ఆ యొక్క దూడని పూజిస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క గోళ్ళతో చేసుకుని ఇజ్రాయెల్ ప్రజలు ఏమనలేక, తిట్టలేక, కొట్టలేక మోషే ఏం చేశారండి, వచ్చి ఆ 2 పలకలు ఇసిరేశాడు వాళ్ళ మీదకి. 2 ఆజ్ఞ పలకలు, 2 tablets వర్ బ్రోకెన్, 2 పగిలిపోయాయి. అంటే ఎందుకు చేశాడు మరి మోషే? దేవుడికి తెలియదా? మానవుడి కోపం తెలుసు. మరి ఎందుకు చేశాడు మోషే? దేవదూత వలె ఆనాడు మోషే దేవుడికి, ఇజ్రాయెల్ ప్రజలకు మధ్యలో ఉన్నాడు కాబట్టి. మీరు చూడండి, జకర్యాకి దర్శనం ఇచ్చిన దేవదూత జకర్యాని ఏం చేసిందండి? యాజకుని అక్కడ ఉండి ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు, అక్కడ ఉండి ధూపం పడుతున్నాడు. ఇదిగో నేను నమ్మిన మాట, నీ యొక్క భార్య కన్సీవ్ అవుతుందంటే నువ్వు నమ్మలే. జకర్యా, నువ్వు మూగవాడి అయిపోతావు నీకు కుమారుడు పుట్టేంత వరకు అని ఎవరు కోపడ్డారు? దేవదూత కోపడింది. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల పైన ఎవరు కోపడుతున్నారు? మోషే కోపడుతున్నాడు. ఎందుకు కోపడుతున్నాడు? దేవుడి పవిత్రత, పరిశుద్ధత అర్థం కాని అపవిత్రులారా, అపరిశుద్ధులారా, దేవుడి యొక్క శక్తి అర్థం కాకుండా మీరు ఎలా బ్రతుకుతున్నారు అని వాళ్ళు మొత్తుకుంటున్నారండి. మోషే కానివ్వండి, దేవదూతలు కానివ్వండి, ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న ఎంతమంది ప్రవక్తలు ఎందుకు మొత్తుకుంటున్నారంటే దేవుడి పరిశుద్ధత ఎక్కడ, మన పరిశుద్ధత ఎక్కడ? గడ్డి పోచ వంటిది మన జీవితం, పురుగు వంటిది మన జీవితం. దేవుడి యొక్క కాళ్ళ సన్నిధి దగ్గర కూడా మన జీవితాలు పనికిరావు. అలాంటిది కనీసం పునీతులతోటి కూడా నువ్వు పోల్చుకోకుండా, పునీతుల యొక్క బాటలో కూడా నువ్వు నడవకుండా డైరెక్ట్ గా నేను దేవుడి దగ్గరికి వస్తా అంటున్నావు. ఎలా చూస్తా అనుకుంటున్నావు దేవుణ్ణి? బిడ్డ, ఒక్కసారి ఆలోచించాలి. మనము దేవుడి సన్నిధికి వెళ్ళేంత పరిశుద్ధం అయితే నాకు తెలిసి కాదండి. ఒకవేళ అయ్యుంటే ఇప్పటివరకైనా మనకి దేవదూత దర్శనం ఇవ్వాలి. ఎవరికైనా దేవదూత దర్శనం ఇచ్చిందండి? కలలో కాదండి నేను అడిగేది, దర్శనం. డైరెక్ట్ గా మీరు ఎవరైనా చూసారా దేవదూతని? నాకు దాని తర్వాత మెసేజ్ చేయండి ఎవరైనా చూసుంటే. ఇట్స్ అ గ్రేట్ థింగ్. చాలా చాలా అభిషేకం ఉన్నట్లు వాళ్ళకి మాత్రం. కాబట్టి దర్శనం అంటే అండి, కళలంటే కొంతమంది కళలను కూడా దర్శనం అంటారండి, స్వప్నాలను కూడా దర్శనం అంటారు. నో అడగండి. ఎవరైనా మీకు నాకు దర్శనం వచ్చింది మీ గురించి అంటే అడగండి, కలగన్నావా లేకపోతే దర్శనమా, ఎలా వచ్చింది ఏంటని అడగండి. అడగడంలో తప్పులేదు. కొంతమంది ప్రాఫిట్స్, కపట బోధకులు మిస్లీడ్ చేస్తున్నారు ప్రజల్ని. నేను దర్శనాలు వస్తున్నాయి. నాకు కూడా ఒక అబ్బాయి చెప్పాడండి పాపం. ఏమని అంటే, అక్క నువ్వు నాకేం ఏం చెప్పక్కర్లేదు అక్క, 73 పుస్తకాలు చదవమని. 66 పుస్తకాలు నేను చదువుతాను, నాకు దర్శనం వచ్చింది. అవునా, దర్శనం వచ్చిందా? మరి దర్శనం వచ్చింటే దేవుడు నీకు చెప్పాలి కదా, మరి తల్లి గొప్పతనం నీకు చెప్పాలి కదా. మరి ఒక అక్క అమ్మ మరియ తల్లిని నమ్మలేదు. మరి ఆ అక్కకి దర్శనం వచ్చి బాలేసే స్వయంగా వచ్చి అమ్మ మరియ తల్లి తన చేతిని పెట్టాడని ఆ అక్క నాతో సాక్ష్యం పంచుకుంది. షీఈ్ ఎ గ్రేట్ ప్రాఫిట్. ఆమె ఎప్పుడు గ్రూప్స్ లోకి రాదు, ఇండివిజువల్ గా ప్రేయర్ చేసుకుంటుంటుంది. ఆమె పెళ్లి కూడా చేసుకోలేదండి దేవుడి కోసం. అంటే అసలు మనకు వస్తుంది దర్శనమా లేకపోతే కళలా? ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మీతో అన్నారనుకోండి, ఒకసారి అడగండి, దర్శనం ఎలా వచ్చిందక్క, కళ్ళ ఎట్లా వచ్చిందక్క, ఏంటక్క అని. తప్పు లేదండి. ఫాల్స్ ప్రాఫిట్స్ వస్తారు మన మధ్యలోకి. మనం తప్పకుండా క్వశ్చన్ చేయాలి, అడగాలి, తెలుసుకోవాలి. కాబట్టి ఈ యొక్క మోషే కూడా గొప్ప ప్రవక్త కాబట్టి, దేవదూత వలె ఇదిగో దేవుడికి ప్రజలకు మధ్య ఉన్నాడు కాబట్టి కోపం వస్తూ ఉంది. దేవుడి సన్నిధిలో ఉన్నాడు, 2 ఆజ్ఞలు పట్టుకొని వస్తూ ఉన్నాడు, 2 పలకల్ని పట్టుకొని వస్తున్న సమయంలో ఇదిగో మోషే ముఖము మిలమిల మెరియుచుండెను. అతని ముఖము మార్పు చెందెను, ప్రకాశించుచుండెను. ఈ వర్డ్ కరెక్ట్ గా వినాలండి. ముఖము మార్పు చెందెను, ప్రకాశించుచుండెను. ఈ వర్డ్ వినండి. ముఖము మాత్రమే చేంజ్, ఇట్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఫేస్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ అయింది, బట్ ఇట్ డస్ నాట్ ట్రాన్స్ఫిగరేషన్. అంటే ఏమంటారంటే రూపాంతరం చెందలేదండి. మోషే యొక్క శరీరమే కానివ్వండి, మోషే యొక్క రూపం కానివ్వండి, కేవలం మార్పు చెందింది. ముఖములో ఒక గ్లో, ఒక ప్రకాశవంతమైన వెలుగు అనేది వచ్చిందనమాట. చూడండి 35వ వచనం చదువుతాను చూడండి. ఇక్కడ
ఇజ్రాయేళ్లు మోషే ముఖము ప్రకాశించుచుండుట గమనించని వారు ఎప్పుడూ కూడా దేవుడి దగ్గరికి వెళ్లి వస్తున్న సమయంలో అతడు మరల ప్రభు సన్నిధికి వెళ్ళు వరకు ముఖమును ముసుగుతో కప్పుకొని వారు. ఎందుకు? ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలు భయపడుతున్నారు కాబట్టి. అయితే ఇక్కడ చూద్దాం ఇప్పుడు మన మార్కు సువార్తలో 9వ అధ్యాయం దగ్గర యోహానులను పేతురుని యాకోబుని మాత్రం వెంట పెట్టుకొని ఒక ఉన్నత పర్వతము పైకి యేసు ప్రభుల వారు వెళ్ళెను. అచ్చట వారి ఎదుట దివ్య రూపము ధరించెను. మనం ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే అది ట్రాన్స్ఫర్మేషన్ అని ఉండదు, ఇట్స్ ట్రాన్స్ఫిగరేషన్. దివ్య రూప ధారణానికి ఆ యొక్క మాటకి ఇంగ్లీష్ లో అర్థం ఏంటంటే ఇదిగో ట్రాన్స్ఫిగరేషన్ చెందాడు. ఎవరు? యేసు ప్రభువు వారు. మార్పు చెందలేదండి, రూపాంతరము చెందాడు కంప్లీట్ గా. అయితే ఇది మనకు అర్థం కావాలంటే ఇంకొన్ని వర్షాలు చదువుతాను చూడండి. ఆయన ముఖము తేజస్సుతో నింపబడిను, ఆయన వస్త్రములు వెలుగు వలె ప్రకాశించెను. యేసు ప్రభుల వారే ఈ లోకానికి వెలుగై ఉన్నారు. వెలుగు ఎప్పటి నుంచి పుట్టిందంటే ఆది కాండంలో పుట్టింది. యేసు ప్రభుల వారు ఎప్పటి నుంచి ఉన్నారంటే ఇదిగో భూమి ఆకాశం పుట్టక పూర్వము నుండే ఉన్నారు. అది మనందరికీ తెలుసు, పరమరహస్యము. మరి డైరెక్ట్ వర్డ్ ఎక్కడుందంటే యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్కు మన మధ్య ఉండెను, ఆ వాక్యే దేవుడాయను. ఆది యందు ఎప్పుడుందండి వాక్యము? 2వ వర్షంలో 3వ వర్షంలో ఉందా? ఎక్కడుంది? ఫస్ట్ వర్షంలోనే ఉంది. ఆదిలో ఆ వర్డ్ స్టార్ట్ అవ్వగానే యేసుప్రభువు వారు ఉన్నారు అక్కడ అని అర్థం. ఆదిలో వాక్యం ఉంది. ఎక్కడి స్టార్ట్ అయింది? ఆదిలో అనే వర్డ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అందుకే యేసుప్రభువు వారు మన తండ్రి యెహోవా పరిశుద్ధాత్మ దగ్గర ముగ్గురు ఆది నుండే ఉన్నారండి. ఆది నుండే ఉన్నారు. కానీ ఏ రూపంలో ఉన్నారు అంటే ఏకరీతిగా ఉన్నారు. పేరుకే ముగ్గురు కానీ ఏకత్రిత్వైత్వం కలిగిన వారు అని మన కథోలిక శ్రీ సభ విశ్వసిస్తూ ఉంది. కాబట్టి మనం ఇన్ని రోజుల నుంచి పితాపుత్ర పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉన్నారు, ఏ రూపంలో ఉన్నారు, ఏంటి అని క్లియర్ గా చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి కన్ఫర్మేషన్ చేస్తున్నాడు దేవుడు. ఏంటంటే ఈ లోకములో ఎవడును చలువ చేయజాలనంతగా తెల్లగా ఉండెను. ఎవరి వస్త్రములు? యేసు ప్రభుల వారి యొక్క వస్త్రములు. ఎవరును కూడా ఎంత పెద్ద బట్టలు ఉతికేటోళ్ళైనా లేకపోతే ఎంత చేంజెస్ చేసేటోళ్ళైనా కూడా అంత తెల్లగా ఎవరు కూడా చేయలేరంటండి. ఆ యొక్క బట్టలని అంత గొప్పగా వెలుగుతో ప్రకాశించబడుతూ ఉన్నాయి యేసుప్రభువు వారి యొక్క వస్త్రాలు. కానీ మోషే విషయంలో ఇది జరగలేదు. కేవలం ముఖము మాత్రమే వెలుగుచూ ఉంది. కానీ అక్కడ మాత్రం కేవలం ముఖం చేంజ్ అయింది అంతే. బట్ అక్కడ మార్పు చెందింది. ఇక్కడ యేసుప్రభువు వారు రూపాంతరము చెందుతున్నారు కంప్లీట్ గా. అయితే యేసుప్రభుల వారు మానవ మాతృడై ఉన్నప్పటికీ ఇదిగో పేతురు యాకోబు యోహానుల వారికి ఎందుకు అలా దేవుడి యొక్క దివ్య రూప ధారణని చూపిస్తున్నారు అని అంటే ఇదిగో ఆనాడు మోషేతో మాట్లాడిన దేవుడిని నేనే అని చెప్పడానికి. అది ఎలా చెప్పొచ్చు అంటే ఇదిగో వీళ్ళందరూ నాకు సాక్షులుగా ఉంటారు, దైవభీతితో జీవిస్తారు మోషే అని ఏ విధంగా అయితే దేవుడు అక్కడ చెప్తూ ఉన్నాడో ఇక్కడ కూడా యేసుప్రభువు వారు తన శిష్యులతో చెప్పిన మాట, మీరు భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు, ఎందుకంటే మీరు గొప్ప విషయాలను గాంచారు కాబట్టి ఈ యొక్క రూపధారణ, దివ్య రూపధారణ మిమ్మల్ని మార్చివేసింది. ఎలా అంటే వామ్మో యేసుప్రభుల వారే దేవుడు అని యొక్క సత్యాన్ని మీకు వివరించింది. అందుకే యేసుప్రభుల వారిని మనం ఏమంటామంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా అంతటగా నేనుగా ఇదిగో నా ప్రాణాన్ని తీసుకోగలను, నా అంతట నేనుగా మరలా నేను పునరుత్థానుడు అవ్వగలను. అంటే అంత శక్తి నాలో ఉంది, అంటే దైవ శక్తి నాలో ఉంది అని యేసు ప్రభుల వారు దివ్య రూప ధారణం దాల్చడం వల్ల ఇదిగో వారిలో ఒక కనువిప్పు కలిగింది. అదేవిధంగా మనలో కూడా కనువిప్పు కలగాలి. భూ దిగంతముల వరకు మనమును సాక్షులై జీవించాలి. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు దైవ భీతి లేకుండా, దేవుడంటే ఇదిగో పట్టింపు లేకుండా వారి ఇష్టం వచ్చినట్లుగా జీవించారు. కానీ మనకి దైవ భీతి ఉండాలి. ఎందుకంటే దేవుడే మన కళ్ళ ముందు వచ్చాడు కాబట్టి. దేవుడి యొక్క ఏమంటారండి, దేవుడి యొక్క రూపంలోకి మార్పు చెందుతున్నాడు అని మనకు అర్థం. ఎలా అంటే దివ్య రూప ధారణ అంటే దివ్య అంటే దైవత్వం, డివినిటీ అండి. దివ్య అంటే దైవము, డివినిటీతో సమానము. దర్శనము, డివినిటీ ఉన్న వ్యక్తిలో చూస్తారు దర్శన భాగ్యం అనేది. దేవుని ఎక్కువగా ప్రేమించి 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 దర్శన భాగ్యాన్ని పొందుకుంటారండి. కానీ దేవుడు ఒక దగ్గర అన్నారు ఏమనంటే ఇదిగో అంత్య దినములలో మీ బిడ్డలు దర్శనాలు గాంతురు, స్వప్నాలను గాంతురు, పరిశుద్ధాత్మ దేవుడు వస్తారని చెప్తున్నారు. అది దేవుడి గొప్పతనం అండి. ఇంకా అది దేవుడి గొప్పతనం. అది
అది మన ఏమంటారు, మనం పాపస్థితిలో ఉన్నప్పటికీ నన్ను పిలుచుకున్నాడు, మనల్ని అందరినీ పిలుచుకున్నాడు అంటే అది దేవుడి గొప్పతనం. అదేవిధంగా సౌలుని దేవుడు పిలిచాడా లేదా? పాపాత్ముడుగా ఉన్నప్పుడే, క్రీస్తు సంఘాన్ని హింసిస్తున్నప్పుడే. అది దేవుడి యొక్క గొప్పతనము, సౌలు యొక్క గొప్పతనం కాదు. అదేవిధంగా మన గొప్పతనం కూడా కాదు. అయితే ఇంకో వచనం చదువుతాను వినండి. చివరిగా 4వ వచనము. ఏలియా మోషే కనిపించి యేసుతో సంభాషించుటను వారు చూచిరి. ఎవరు చూశారు? అప్పుడు పేతురు, బోధకుడా, మనము ఇచటనే ఉండుట మేలు, మీకు, మోషేకు, ఏలియాకు 3 పర్ణశాలలు నిర్మింతుము అని అనెను. అతనికి తెలియకుండానే ఈ మాట పలికెను. ఎవరికి తెలియకుండానే? పేతురు గారికి తెలియకుండానే ఈ మాట పలికారు. అంటే ఆత్మతో పలికారు ఈ మాట, ఆత్మతో పలికారు ఈ మాట. కాబట్టి ఇప్పటికీ కూడా మన ఇజ్రాయెల్ దేశం వెళ్ళి చూస్తే ఎవరు, మోషే, ఏలియా అండ్ యేసుప్రభుల వారి మీద 3 పర్ణశాలలు ఉంటాయండి. యేసుప్రభుల వారిది మధ్యలో పైగా ఉంటుంది, మోషే, ఏలియాది పక్క పక్కన చిన్నగా ఉంటాయి. కొంచెం పర్ణశాలలు అంటాం వాటిని. ఇప్పటికి కూడా ఉన్న ఇజ్రాయెల్ దేశంలో మనం వెళ్తే చూడొచ్చు, మన యూట్యూబ్ ఛానల్లో కూడా చూడొచ్చు, లేదంటే గూగుల్లో కూడా చూడొచ్చు. అయితే మనం తెలుసుకోవాల్సింది మరి ఇక్కడ ఏంటి అని అంటే, ఇదిగో ఆనాడు మోషే, ఏలియాలు ఏ విధంగా అయితే యేసు ప్రభువు వారిని చూసినప్పుడు, రూపాంతరము చెందినప్పుడు, మేఘము నుండి ఒక స్వరము వెలువడినప్పుడు, ఇదిగో వారు ఆ స్వరాన్ని విన్నారు. కానీ దాని తర్వాత ఇదిగో పైకెత్తి చూడగా యేసు ప్రభువు వారు తప్ప ఇంకా ఎవ్వరూ కనబడలేదు. అంటే దైవ సంభూతుడే వారికి కనబడ్డారు అని అర్థము. అదేవిధంగా ఇంకొక చిన్న వర్డ్ లాస్ట్ కి, మనకి ఇదంతా చాలా ముఖ్యము. నిర్గమకాండం 35వ వచనము 35వ అధ్యాయము 1వ వచనము. నిర్గమకాండము 35వ అధ్యాయము 1వ వచనము. మోషే ఇశ్రాయేలీయులందరినీ ప్రోగు చేసి, యావే మీకు ఆనతిచ్చిన కట్టడలివి, మీరు 6 నాళ్ళు పని చేసుకోవచ్చును. అంటే 6 రోజులు పని చేసుకోండి, కానీ 7వ నాడు పవిత్ర దినము, అది ప్రభువునకు అంకితమైన విశ్రాంతి దినము. ఇదే వాక్యము ఇప్పుడు మనం చూస్తున్నా మార్కు సువార్తలో ఉంది, మత్తయి సువార్తలో ఉంది, లూకా సువార్తలో ఉందండి. 9వ అధ్యాయం 2వ వచనము. 6 రోజులు గడిచిన పిదప యేసు పేతురు, యాకోబు, యోహానులను వెంట పెట్టుకొని ఉన్నత పర్వతము పైకి వెళ్ళెను. ఏకాంతముగా వెళ్ళిరి, వారు మాత్రమే అక్కడ ఉన్నారు అని వాక్యం శ్రమిస్తుంది. ఏకాంతముగా అంటే ఇంకెవరు లేరు, వారు నలుగురు తప్పించి అని అర్థం అండి. అంటే మనుషులు. అంటే 6 రోజులు గడిచిన పిదప విశ్రాంతి దినము 7వ రోజు ఎక్కడికి వెళ్ళారు? దైవ సన్నిధిని అనుభవించడానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఉన్నత పర్వతము పైకి వెళ్ళారు. ఆనాడు మోషే ఎక్కడికి వెళ్ళాడు? సీనాయి పర్వతం పైకి వెళ్ళాడు ఆజ్ఞ తీసుకురావడానికి. అదే విధంగా ఈ పర్వతం పైన యేసు ప్రభువు వారు రూపాంతరము చెందారు. పర్వతం పైన ఆనాడు మోషేకి కనిపించింది ఎవరు? కొండ పైన మోషేకి కనిపించింది ఎవరు? మోషేతోటి మాట్లాడింది ఎవరు? ఆ ఉరుములతోటి, ధ్వనులతోటి, ఘోరమైన ఆ యొక్క సౌండ్స్ తోటి ఎవరండి కనబడింది? యావే దేవుడు మాట్లాడాడు. మరి ఇక్కడ ఎవరు కనబడుతున్నారంటే ఇదిగో యేసు ప్రభువు వారే కనబడుతూ ఉన్నారు. ఇదండి దివ్య రూప ధారణ అంటే, దేవుడే తన యొక్క కుమారుడి రూపంలో ఈ లోకానికి వచ్చాడు, ఇదిగో కనబడుతూ ఉన్నాడు. యేసు ప్రభువు వారే తండ్రి యెహోవా యొక్క ప్రత్యక్ష రూపము. కొలస్సీలకు రాసిన లేఖ 1:15. కాబట్టి మనందరికీ అర్థం కావాల్సింది ఒకటి, ఇంత ముందుకు మనం చదువుకున్నాం. ఎవరైతే తండ్రి, కుమారుడు వీరు కాదు, ఇదిగో నేను చెప్పే బోధనలు కాదు అని అంటారో వారు పాపగ్రస్తులు అవుతారు, శాపగ్రస్తులు అవుతారని, పాపముతో వారు నిండి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. మీరు లాస్ట్ వీడియోలో మీరు చూడండి, యూట్యూబ్ ఛానల్లో క్లియర్ గా ఉన్నాయి అందులో వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యం అనేది. ఇప్పుడు నేను గుర్తులేదు నాకు వాక్యం ఎక్కడుందో అది. కాబట్టి పాపాత్ములు వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనందరికి అర్థమైంది ఎవరు? యేసు ప్రభువు వారు దేవుడే, రక్షకుడే. ఇది చివరిగా కన్ఫర్మ్ చేయడానికి దర్శన గ్రంథంకి వెళ్దానండి. దర్శన గ్రంథం ఎందుకు అంటే, దర్శన గ్రంథాన్ని రాసింది ఎవరు? యోహాను గారు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత. అయితే ఈ దర్శన గ్రంథంలో యేసు ప్రభువు వారిని చూశారు కదా యోహాను గారు. ఏ రూపంలో చూశారు ఒకసారి చూద్దామా? 21వ అధ్యాయం 5వ వచనం. చివరిగా అయిపోయింది 21వ అధ్యాయం 5వ వచనము. అంతటా సింహాసనాసీనుడు ఇప్పుడు అన్నిటినీ క్రొత్తగా సృష్టించదను అని పలికెను. ఇది నిజము, విశ్వసనీయము కనుక వ్రాతపూర్వకముగా ఉంచుము అని ఆయన నాతో చెప్పెను. ఎవరు చెప్పారు? యేసు ప్రభువు వారు చెప్తున్నారు యోహాను గారితో. ఇంకను ఆయన సమాప్తమైనది, ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ఎక్కడ విన్నాం కదండి, సమాప్తమైనది, స్లీవలో సమాప్తమైనది, ఆల్ఫా ఒమేగా నేనే, ఆదిను అంతమును నేనే, దాహముగొన్న వ్యక్తిని జీవ జలపు ఊట నుండి ఉచితముగా త్రాగనిత్తును, జయము పొందు వ్యక్తికి నేనే దేవుడను, అతడు నా పుత్రుడు.
దేని జయం పొందాలి? ఈ లోక జీవితాన్ని జయం పొందాలి. అప్పుడు మనం దేవుడి యొక్క పుత్రులం అవుతాము, మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, దేవుడి పైన మనకున్న నమ్మకాన్ని బట్టి. అందుకే కథోలిక శ్రీ సభ విశ్వాస పరమరహస్యాన్ని ప్రతి దివ్య బలి పూజలో ప్రకటిస్తుంది. ఏంటి అనంటే, ఇదిగో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరై ఉన్నారు, ఒకే రీతిగా ఉన్నారు, కానీ త్రిత్వత్వం కలిగిన వారు అనేసి చెప్తుంది. కాబట్టి ఈ వాక్యం మనందరికీ, విన్న వాళ్ళందరికీ ఎంత యూజ్ అవుతుందో నాకైతే తెలీదు. బట్ God is telling me that this is the he's going to reveal with so many people అని. చాలా మందితో దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దివ్య రూప ధారణ అంటే కేవలం మనం అక్కడి వరకు ఆగిపోతాము, బట్ ఇట్స్ బియాండ్ అవర్ థాట్స్ అనమాట. అయితే మరి ఈ ఏలియా ఎవరు మనం తెలుసుకోవాలి కదా. ఈ ఏలియా ఎవరు కాదండి, ఈ ఏలియా ఎవరంటే బప్తిస్మా యోహాను గారు. బప్తిస్మా యోహాను గారు. ఎక్కడుంది వాక్యము? మత్తయి సువార్త 17వ అధ్యాయము 13వ వచనము. శిష్యులు అప్పుడు యేసు తమతో ప్రస్తావించినది స్నాపకుడగు యోహాను గూర్చి అని గ్రహించి, అయ్యో అయ్యా ఏలియా వస్తాడు, నీకంటే ముందు ఏలియా వస్తాడు అంటున్నారు కదా, మరి ఏలియా రాలేదు కదయ్యా అని అడుగుతూ ఉన్నారు. అంటే ఆయన ఆల్రెడీ వచ్చారు, ఆయన ఆల్రెడీ నాకు మహిమను చేకూర్చాడు. ఎలా? చనిపోవడం ద్వారా. ఇప్పుడు నా సమయం ఆసన్నమైంది, నేను చనిపోబోతున్నాను అని యేసుప్రభువు వారు చెప్తున్నారు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు మీరు చదవండి. అక్కడ క్లియర్ గా ఉంది, యోహాను గారే, బప్తిస్మా యోహాను గారే మరో ఏలియా అని అర్థం. ఇదే అండి మన ఆన్సర్. ఆనాడు మోషేకి అంత గొప్ప బహుమానం దేవుడు ఇచ్చినప్పటికీ, దేవుడి యొక్క సన్నిధిలో అనుభవించే కృపను దయచేసినప్పటికీ తప్పు చేశాడు, దేవుడికి అవిధేయత చూపించాడు. ఎప్పుడు అనంటే, ఇదిగో దేవుడు అన్నాడు, ఇదిగో వెళ్ళి నీవు ఆ రాజుతో మాట్లాడు అనంటే, ఇజ్రాయెల్ ప్రజల్ని తిట్టుకుంటూ గొనుక్కుంటూ వెళ్ళి, మీకు వాటర్ కావాలా, మీకు నీరు కావాలా, మీకు దేవుడు చేస్తున్న అద్భుతమైన కార్యాలు ఎన్ని చేసినా సరిపోవట్లేదా అని కోపంతో కొట్టాడు రాతిని. అందుకే దేవుడికి ఆ కోపం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, చాలా చోట్ల మన మోషే గారు కోపం చూపించాడండి ప్రజల పైన. కోపం ఇన్ ద సెన్స్ ఒక ఇరిటేషన్ అనమాట. ఆ కోపము నార్మల్ కోపం అయితే పర్లేదు, కానీ ఒక టైప్ ఆఫ్ ఇరిటేషన్. అంటే మీకు ఎన్నిసార్లు చేసినా అర్థం కాదా అనే ఒక ఇదనమాట. ఆ సమయంలో కనాను దేశానికి వెళ్ళనివ్వలేదు దేవుడు, కానీ కాలేబుకి యెహోషువకు మాత్రమే ఆ గొప్ప ప్రాప్తిని దేవుడు దయచేసి ఉన్నాడు. అందుకే దేవుడు అన్ని అర్థం చేసుకుంటాడు. కాబట్టి మోషేను ఇదిగో అందరికంటే అతి వినయవంతుడు అని వాక్యం సెలవిస్తూ ఉందండి. అయినప్పటికీ దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు. అందుకే మోషే, ఏలియాలు ఆ సమయంలో ఈ యొక్క పేతురు, యాకోబు, యోహాను గారు చూశారు. ఎలా చూశారు? ఇదిగో మహిమోపేతమైన వస్త్రములతో వారు యేసుప్రభు వారితో సంభాషించుచుండిరి. అయితే మోషే మనందరికి తెలుసు. మరి ఏలియా ఎవరు అని అంటే, మనం మత్తయి సువార్తలో చూస్తున్నామని నిన్నటి రోజున మరలా ఒకసారి చెప్తున్నాను. 17వ అధ్యాయము 13వ వచనంలో ఆ ఏలియా ఎవరో కాదు, ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్న ఏలియా కాదండి, న్యూ టెస్టిమెంట్ లో ఉన్న బప్తిస్మా యోహాను గారే మరో ఏలియా అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము ఏ విధంగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, ఇదిగో కేవలం మోషే వలె కాదు, ముఖము మాత్రమే కాదు, మన వస్త్రాలు కూడా ఇదిగో పాప ప్రక్షాళన గావించబడ్డాయి యేసు ప్రభువు వారి యొక్క రక్తము చేత. ఇదిగో కడుక్కున్నాం మనం అందరము, మన వస్త్రాలు కూడా కడుక్కున్నాము. కాబట్టి మనమందరము మన వస్త్రాలు కూడా దేవుడి యొక్క రూపంలోకి మారాలి అని దేవుడు కోరుకుంటున్నాడండి ఈ సమయంలో. కాబట్టి మనం అందరం చేయాల్సింది ఒక్కటే, మోషే వల్ల మనం ప్రార్థించడం గొప్ప విషయం. అది మామూలు విషయం కాదు. ప్రవక్తల వల్ల ప్రార్థించడం అంటే అది చాలా గొప్ప విషయం. కానీ దేవుడి యొక్క ఆశ ఎంతవరకు ఉందంటే, ఇదిగో మీరు సాధారణ వ్యక్తులు కాదు, యేసుని అనుసరించండి, నన్ను అనుసరించండి అని నేను అంటూ ఉన్నాను. అంటే ఏంటి? నా యొక్క రూపంలోకి మీరు మారాలి. మొదటిగా నేను నా రూపంలో మిమ్మల్ని చేసుకున్నాను, కానీ ఆ రూపాన్ని మీరు కోల్పోయి ఉన్నారు పాపం ద్వారా. కానీ ఇప్పుడు మరలా మీరు తిరిగి ఆ రూపంలోకి రావాలి. అదే ట్రాన్స్ఫిగరేషన్. కంప్లీట్ గా సంపూర్ణమైన ఆ యొక్క ట్రాన్స్ఫిగరేషన్ అంటారు. అంటే సంపూర్ణమైన దివ్య రూప ధారణలోకి, ఆ యొక్క అనుభవంలోకి మనం అందరం రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడండి ఈ సమయంలో. కాబట్టి దర్శన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. రక్తములో ముంచబడిన వస్త్రములు ఆయన ధరించి ఉండెను. రక్తములో ముంచబడిన వస్త్రములు ఆయన ధరించి ఉండెను. దేవుని వాక్కు అనునామమున ఆయన పిలువబడును.
యేసు ప్రభువు వారు ఎలాంటి వస్త్రాలు వేసుకున్నారంటే దర్శన గ్రంథంలో దర్శనాన్ని చూస్తున్న యోహాను గారు చెప్తూ ఉన్నారు, ఇదిగో రక్తములో ముంచబడిన వస్త్రములు. దేవుని వాక్యవరు యేసు ప్రభువు వారు. అందుకే మనమును దేవుని వాక్కుని ధరించాలి, రోజు వాక్యాన్ని పఠించాలి. అదే విధంగా మన యొక్క ఆ యొక్క వాక్యముతో యేసు ప్రభువు వారి యొక్క రక్తముతో మన యొక్క వస్త్రాలను కూడా కడుక్కోవాలి, రోజు పాప ప్రక్షాళనము గావించబడాలి అని దేవుడు మనందరినీ కోరుకుంటున్నాడు. అప్పుడే మనము దివ్యమైన రూపధారణలోకి వెళ్తూ ఉంటాము. ఇదంతా మనకి చెప్పుకోవడానికి ఈజీగానే ఉంటుందండి, కానీ చేయడం చాలా కష్టం. కొంచెం కాదు, చాలా కష్టం. కానీ వి హ్యావ్ సెయింట్స్ ప్రేయర్ అన్నమాట. అందుకే మనకి పునీతుల మధ్యస్థ ప్రార్థనలు ఉన్నాయి, అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఉంది. వారు ఎప్పుడూ కూడా మనకి తోడుగా ఉంటారు. మనకి కుటుంబమే ఒక సైన్యముగా ఉంది మన చుట్టూ, మనం మర్చిపోవద్దండి. అండ్ ఇంకొకటి చిన్న మాట, సారీ టు సే బట్ దేవుడు చెప్పమంటున్నాడు. చాలా మంది మనలో స్తోత్రం అంటూ ఉన్నాము, స్తుతి అంటూ ఉన్నాము, వందనం అంటూ ఉన్నాము. ఎవరికి? పునీతులకి. తప్పండి ఆ ప్రార్థన, సారీ టు సే, అది తప్పు. మనం చేస్తున్న ప్రార్థన తప్పు. అది కథోలికులుగా మనం ఇప్పుడు నేర్చుకోకపోతే రేపు సరి చేసినా కూడా మనకు అర్థం కాదు. ఆత్మతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తాడు. మనస్సు నిందిస్తూ ఉంటుంది మనల్ని, నువ్వు చేసే ప్రార్థన తప్పు అని నిందిస్తూ ఉంటుంది. దేవుడు మాత్రమే ఆరాధికుడు. అమ్మ మరియ తల్లికి చెప్పొచ్చండి, వందనమమ్మ, ఆవే మరియా, వందనమమ్మ అని చెప్పొచ్చు. దేవుడి తరువాత మరియ తల్లికి మాత్రమే ఆ స్థానం ఇవ్వబడింది. ఎందుకు అనంటే ఇదిగో సంతతి అని దర్శన గ్రంథంలో చెప్పబడింది. కాబట్టి మరియ తల్లి స్తుతిల రాజ్ఞి అని, కన్యాస్త్రీల రాజ్ఞి అని, ఇదిగో సకల పునీతుల యొక్క రాజ్ఞి అని అంటున్నాము. కాబట్టి అమ్మ మరియ తల్లికి ఆ స్థానాన్ని ఇవ్వచ్చు. కానీ అమ్మ మరియ తల్లి తర్వాత ఇంకెవరికి కూడా ఆ స్థానాన్ని ఇవ్వకూడదు, అసలే ఇవ్వకూడదు. దేవుడికి మనము ఎలాంటి స్థానాన్ని ఇస్తున్నాము అనంటే ఇదిగో ఆరాధికుడు ఒక్కడే. చూసాం కదండి మనం ఇంత ముందుకు మన జూమన్ ఫాదర్ గారు చెప్పినారు. అమ్మ మరియ తల్లికి ఏం చేస్తున్నామంటే హైపర్ దూలియా అంటే అధికమైన గౌరవం. కానీ కింద అంటే థర్డ్ స్టేజ్ లో ఉన్న పునీతులకి మాత్రం దూలియా అంటే జస్ట్ గౌరవాన్ని ఇస్తున్నాం మనం, అంతే. వీఆర్ నాట్ ప్రైజింగ్ దెమ్, వీఆర్ నాట్ గ్లోరిఫైయింగ్ దెమ్. ఇది మనకు అర్థం కావాలి. ఎందుకంటే యోహాను గారు దర్శనంలో చూస్తూ ఉన్నప్పుడు భయపడిపోయి ఆ యొక్క దేవదూత పాదాలపైన పడ్డాడు. పడగానే అయ్యో ఏం చేస్తున్నావు నువ్వు, ప్రార్థన నీవు నా కాళ్ళ మీద పడద్దు, దేవుడు మాత్రమే ఆరాధికుడు, మేమందరం కాదు అని అంటున్నారు. ఎవరు? దేవదూత సహితము. దేవదూతని మనం చూడలేకపోతూ ఉన్నామంటే మరి దేవుని ఎలా చూస్తాము? కాబట్టి మనలో ఉన్న అపరిశుద్ధత మనకు అర్థం కావాలి, దేవుడిలో ఉన్న పరిశుద్ధత మనకు అర్థం కావాలి. అదేవిధంగా మన క్రియలు ప్రొటెస్టెంట్స్ ని మార్చాలే కానీ నెగిటివ్ గా ఏలెత్తి చూపించేలాగా మన క్రియలు ఉండొద్దు, మన ప్రార్థన విధానం ఉండొద్దు అన్న బాధండి. ఎందుకంటే 2-3 ఉన్నారు మన గ్రూప్స్లలో, 8pm గ్రూప్స్లో కూడా ఉన్నారు. వీ షుడ్ చేంజ్ అవర్ ప్రేయర్ ప్యాటర్న్. చేంజ్ చేసుకోవాలండి, పరిశుద్ధాత్మ దేవుని అడిగి చేంజ్ చేసుకోవాలి. మన ప్రార్థన ఇంకొక అన్యున్నో లేకపోతే ఇంకొక ప్రొటెస్టెంట్నో మార్చలేకపోతే అది మన తప్పే అవుతుంది. వీ షుడ్ బి కేర్ఫుల్ వెన్ వి ప్రే. అందుకే దయచేసి బిఫోర్ ప్రే, నేనేదో ప్రేయర్ చేయాలి 10 మంది ముందు అని కాకుండా ఆస్క్ హోలీ స్పిరిట్, ఆత్మతో ఆరాధించండి అంటున్నాడు దేవుడు, ఆత్మలో ఆనందించుడి అంటున్నాడు దేవుడు. కాబట్టి అవును, మనం స్టార్టింగ్ లో ఉన్నాము, ఇనిషియల్ గా ఉన్నాము, తప్పు కాదు. బట్ ఇప్పుడు దేవుడు మనకు అందరికీ చెప్తూ ఉన్నాడు హౌ టు ప్రే. దేవుని అడగండి ఎలా ప్రార్థించాలి, మన ప్రార్థనలో ఎలాంటి మార్పులు ఉన్నాయి. ఇప్పుడు మీరు కూడా నాకు చెప్పండి, నేను వింటాను. అక్క మీరు చేసే ప్రార్థన విధానం ఇలా ఉంది, తప్పది అని అంటే కనుక ఐ లిజన్, డెఫినెట్లీ ఐ లిజన్. దేవుణ్ణి అడిగి అయ్యా నాకు నేర్పించని అడిగి నేను వింటాను. కానీ మనం చేసే ప్రార్థన అన్యున్ని అవిశ్వాసంలోకి నడిపించకూడదు. ప్రొటెస్టెంట్ ని ఇదిగో కథోలికుడు చేస్తున్న ప్రార్థన, ముమ్మారు చేస్తున్న ప్రార్థన వ్యర్థమైన ప్రార్థన అది అని, పరిశుద్ధమైన గ్రంథంలో లేదు అని, ఇదిగో రిపిటేషన్ ప్రార్థన చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో మాటలండి మనందరికీ. కాబట్టి మనం చేస్తున్న ప్రార్థన దేవుడికి మహిమకరంగా ఉండాలి కానీ దేవుడికి అసహ్యకరంగా ఉండకూడదు. సారీ టు సే, మనం ఎంత ఆత్మతో ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి నోటి నుంచి సడన్ గా వచ్చేస్తూ ఉంటుంది. పునీతులకి స్తోత్రములు, నో దట్స్ రాంగ్. పునీతులకు స్తోత్రం కాదు. పునీతులు కూడా మనలాంటి వాళ్ళే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పునీతులు అని అంటే వాళ్ళు ఏం చేశారంటే అండి,
స్లీవని పట్టుకున్నారు, రోజరీని జపమాలని పట్టుకున్నారు. మీరు చూడండి ప్రతి ఒక్క ఫోటోలో జపమాల చేతిలో ఉంటుంది, వారికి ఆ యొక్క స్లీవ కూడా చేతిలో ఉంటుంది. అంటే ఏంటి? స్లీవ మరణాన్ని వాళ్ళు ధ్యానిస్తూ ఉన్నారు. అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఆ మధ్యస్థ ప్రార్థనలో కూడా మనం అందరం ఏం చేస్తున్నాము? దేవుణ్ణే స్తుతిస్తూ ఉన్నాము. జపమాల ప్రార్థనలో కూడా ఇప్పుడు చేసిన మనం జపమాల దివ్యకారుణ్య జపమాలలో దేవుణ్ణే స్తుతించాము, అమ్మ మరియ తల్లిని కాదు. కాబట్టి మనం చేసే ప్రార్థన పునీతుల పుణ్యబాటలో నడుస్తున్నామే కానీ పునీతుల్ని ఆరాధిస్తున్నట్లు కాదు. వి షుడ్ అండర్స్టాండ్ దిస్. ఎందుకంటే మనల్ని చూసి ఇంకో 100 మంది ఫాలో అవుతుండొచ్చు. రేపటి రోజున బయటికి వెళ్ళి మనం చెప్తూ ఉండొచ్చు. అప్పుడు మనకి ఈ ఆన్సర్ తెలియకపోతే బాగుండదు కదా. సో అందుకే దేవుడు చెప్పమని ప్రేరేపిస్తూ ఉన్నానండి. కాబట్టి చివరిగా పునీతుల పుణ్యబాటలో మనం నడవాలంటే మనం చేయాల్సిన 4 పనులు గుర్తుపెట్టుకోండి. 4 పనులు. 1 బైబిల్ చదవడం, 2 ప్రార్థన. ఈ ప్రార్థన అనే దాంట్లో చాలా ఉన్నాయండి. దివ్యకారుణ్య జపమాలే కావచ్చు, అమ్మ మరియ తల్లి రోజు ప్రార్థనే కావచ్చు, ఇంకా ఏ ఇతర లైక్ రక్త జపమాల ధ్యానమే కావచ్చు, ఇంకా ఏదైనా ప్రార్థనలో ఆల్ వి కెన్ ఇంక్లూడ్ అనమాట. అండ్ 3వదిగా హోలీ దాని ఏమంటారండి, హోలీ సాక్రమెంట్, కన్ఫెషన్ అనేది మనం తీయాలి. 4వదిగా హోలీ యూకరిస్ట్, దివ్య బలి పూజలో మనం పాల్గొనాలి. దే విల్ బికమ్ ఎ సెయింట్. ఒక పునీతుడిగా మనం కావాలి అని అంటే తప్పులేదు కదండి. నేను అపరిశుద్ధంగా జీవించాలి, పాపాత్ములాగా ఇదిగో లూసిఫర్ లాగా జీవించాలి అనుకున్నప్పుడు, తప్పు లేనప్పుడు, ప్రార్థనకి దూరం వెళ్తున్నప్పుడు మనల్ని చూసి దేవుడు ఎంతో బాధపడతాడు. కానీ మనలో ఎప్పుడైతే ఆ థర్స్ట్, దాహం అనేది, నేను ఒక పునీతుడిని కావాలి, నా దేవుడికి గొప్ప ఫాలోవర్ని నేను కావాలి, ఒక అపోస్తలుడి వలె జీవించాలి, ఒక గొప్ప ఏమంటారంటే ఒక గొప్ప శిష్యుడి వలె నేను జీవించాలి అనుకోవడంలో తప్పు లేదు. అనుకోకపోతేనే తప్పు. మనం ఎప్పుడైతే ఇది అనుకుంటామో ఆ 4 క్రియలు మనం చేయగలిగితే, నిజంగా చెప్తూ ఉన్నాను, ద ఈవిల్ స్పిరిట్ కెనాట్ డిఫీట్ అస్ అనమాట. వచ్చినప్పటికీ సైలెంట్ గా కూర్చుంటుంది అంతే. ఇంకా ప్రార్థనలో ఉన్నప్పుడు ఎంతమంది ఏమంటున్నా కూడా అండి, నిజంగా అవర్ కాన్సన్ట్రేషన్ షుడ్ బి టువర్డ్స్ గాడ్, జీసస్. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు నోటితో ప్రార్థన చేయడం బంద్ చేద్దాం ఇప్పటి నుంచి. నోటితో ప్రార్థన కాదండి, ఆత్మతో ఆరాధించమంటున్నాడు దేవుడు. ఆలోచించి దుఃఖపూరితం అంటున్నాము, యేసునాథుని శ్రమలు అంటున్నాము. అసలు ఏం జరుగుతుంది మన మాటలలో, మన నోటి మాటలలో మనం అబ్జర్వ్ చేయాలి. మొన్నటి రోజున నేను చూసాను ఒక పోస్ట్. ఒక చిన్న పాప ఉంటాయి, ఒక 12-13 ఇయర్స్ ఉంటాయి. మా దివ్య ఏజ్ ఉంటుంది, నా కోడల ఏజ్. ఆ పాప హోలీ కమ్యూనియన్ తీస్తే తన నాలుక పైన దేవుడి యొక్క దివ్య ప్రసాదము హోలీ కమ్యూనియన్ తీసినప్పుడు ఒక రక్తం ముద్దగా మారిపోయింది. అది నేను పోస్ట్ చేస్తాను గ్రూప్లో. ఇప్పుడు రక్తపు ముద్దగా మారిపోయింది అంటే అది ఎలా పాసిబుల్ అయిందంటే, మేబీ ఆ బిడ్డ ఎంత విశ్వసించిందో మనకి తెలియదు, లేకపోతే అక్కడ ఉన్న సన్నిధి ఎంత పవిత్రంగా ఉందో మనకి తెలియదు. అంటే దేవుడు నిజంగా సజీవంగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు, మన నాలుక పైన కనబడుతూ ఉన్నాడు. అవర్ టంగ్ షుడ్ బి హోలీ, నాట్ ఓన్లీ ఇన్ వర్డ్స్. జస్ట్ కేవలం ఎవరికో చెప్పడం కాదండి. నిజంగా అద్భుతాల పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన. ఎందుకు అద్భుతాల పునీత అంతోని వారా అని చెప్పబడింది అనంటే, హీస్ టంగ్ ఈజ్ వెరీ వెరీ హోలీ అనమాట. ఎలా పొందుకున్నాడు అంటే దేవుడి యొక్క కృప చొప్పున పొందుకున్నాడు. తను ప్రార్థన, రోజు ధ్యానము, రోజు కన్ఫెషన్స్ తీయడము, దివ్యమైన బలి పూజకి అటెండ్ అవ్వడమే కాదు, విశ్వసించడం ద్వారా. విశ్వాసం వీ తీసేయండి, తీసేయండి. మధ్యలో ఉన్నది ఏంటి అంటే వర్డ్ శ్వాస. ఒకవేళ ఒక క్రిస్టియన్కి విశ్వాసము లేకపోతే శ్వాస లేనట్లే. ఒక వ్యక్తికి ఏ విధంగా అయితే శ్వాస లేకపోతే మరణించిన ఒక డెడ్ బాడీతో సమానము, మృతముతో సమానము, క్రిస్టియన్స్ అయిన మనము కూడా ఇదిగో విశ్వాసము మనలో లేకపోతే ఒక డెడ్ బాడీతో మనం సమానము అని దేవుడి యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది. విశ్వాసము నీ క్రియలలో నీవు చూపించకపోతే ప్రియమైన బిడ్డ, విశ్వాసము లేని నీ క్రియలు లేని విశ్వాసము నిర్జీవము, మృతము అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. రోమియోకి రాసిన లేఖ 1:17 అనుకుంటాను, 2:26 కూడా ఉంది అనుకుంటాను. 2:26 రోమియోకి రాసిన లేఖ 2:26. కాబట్టి మనం అందరం ఎంత ప్రార్థించినా సరి చేసుకోవాలండి. మనం అందరం సరి చేసుకుంటేనే మనం క్రైస్తవులం. సరి చేసుకోకుండా ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ అంటే యూ షుడ్ బి ఎ గాడ్ దెన్, రైట్? మనం దేవుళ్ళం కావాలి. ఇంకా నా దగ్గర ఏ తప్పు లేదు, ఏ పాపం లేదు, నేను కరెక్ట్ చేసుకోను అని అంటే ఇంకా మన దేవుళ్ళం కావాలన్నమాట. కాబట్టి వీఆర్ నాట్ గాడ్స్, వీఆర్ లైక్ సెయింట్స్. తప్పకుండా మనం సెయింట్స్ యొక్క అనుభూతిలోకి మనం వెళ్ళాలి. అదే దివ్య రూప ధారణ, ట్రాన్స్ఫిగరేషన్. దేవుడి రోజు మనకు బోధించినందుకు దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ మేము అడిగినన్ని పొందుకున్నామని యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఘనమైన నామములో విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.